కృష్ణవేణి గారు మన కోసం చికెన్ కబాబా చేస్తున్నాను. అందరికి ఇష్టమైంది. అందున కృష్ణవేణి గారు నాన్ వెజ్ చేశారంటే మొత్తం ఇండస్ట్రీ అంతా నోట్లో నీళ్ళు వచ్చేస్తాయండి. అంత కమ్మగా వండుతారని గుమగుమలు అని బ్రాహ్మణ్స్ సైతం అని కూర్చుంటారంట. సో మరి స్టార్ట్ చేద్దామా? ముందు ఈ చికెన్ కబాబ్ చేయడానికి ఏమేమి పదార్థాలు కావాలి? మటన్ కైమా, పుట్నాల పప్పు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లిగడ్డ, పప్పాయి, ఉల్లిపాయలు, టమాటా, గరం మసాలా, పుదీనా, చాట్ మసాలా, ఉప్పు. బట్ వండే పద్ధతిలోనే అసలు మజా వస్తుంది. అసలు మజా కదమ్మా? కరెక్ట్. ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి? ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం. అక్క చెప్తే మాత్రం చేస్తావా? అక్కకి కోసం ఏమైనా చేస్తాను. ఇదిగో బాను, ఇదండి గరం మసాలా. గరం మసాలా. ఇవి ఎండుమిర్చి అమ్మ. ఇది ఎండుమిర్చి. ఇది పొట్టి ఎండుమిర్చి అండి. కొద్దిగా చిన్ని ఎండుమిర్చి. చిన్ని ఏ ఎండుమిర్చి ఏదైనా వేసుకోవచ్చు. గరం మసాలాలో సాజీర వేసారమ్మా, జీలకర్ర వేసారు? జీలకర్ర, ధనియాలు, మిరియాలు, లవంగం, మిక్సీ పట్టు. కొంచెం చల్లారిని. కొంచెం చల్లారా? ఈ లోపు మనం ఇవన్నీ కట్ చేసుకుందాం. పచ్చి బొప్పాయి. ఓకే. ఇది తొందరగా మ్యాగ్నెటింగ్ అవడానికి ఇది మంచిదని. ఓకే, మటన్ మ్యారినేట్ అవ్వడానికి పచ్చి బొప్పాయి. పచ్చి కొంచెం దూరం ఉందండి. 4 పచ్చిమిరపకాయలు ఇవి కూడా కట్ చేసి పచ్చి బొప్పాయి, ఉల్లిపాయలు, ఇది పుదీనా, కొత్తిమీర, కొద్దిగా పుదీనా. ఇప్పుడు టమాటా కట్ చేసేసినా. నిమ్మకాయ. ఇది మిక్సీలో వేసేసుకోవాలి ఇవన్నీ. ఇంకా నలగలేదు, తర్వాత నలుగుతుంది. కానీ ఇప్పుడు ఈ లోపు ఈ మసాలా చేసుకుంటాం. పొడి ఈ మసాలా మనం వేయించి పెట్టుకున్నదాన్ని ఇందులో వేసేసి, సరే గరం మసాలా డ్రైగా పొడి చేసేసుకోవడం. ఎంత మటన్ వేస్తున్నారమ్మా? అరకిలో మటన్, 1/2 కిలో కీమాలో ఇప్పుడు చేసుకున్న గరం మసాలా అంతా మిక్స్ చేయాలి. కొంచెం పెట్టాలి మళ్ళీ. సో ఇంతకుముందు ఉల్లిపాయ, టమాటా, పచ్చి బొప్పాయి. అంటే మసాలాలో నలగంది ఏదైనా ఉంటే ఉప్పు వేసుకుంటాం, కానీ అది అన్నీ నలిగివే కదా. అందుకని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి, సాలిడ్ అల్లం వెల్లుల్లి వేసారండి. ఇది ఒక 20 మినిట్స్ అలాగా కొంచెం మ్యాగ్నెట్. ఇలా తగినంత ఉప్పు వేసారు. దీంట్లో తగినంత ఉప్పు వేసుకుని కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు టీ రాగానే ప్రతి దాంట్లోనూ కూడా పసుపు వేయాలి. ఇది ఒక 20 నిమిషాలు అలాగా మ్యారినేట్ అవ్వాలి. మూత పెట్టి పక్కన పెట్టేద్దాం. మూత పెట్టి అంతే. బాను, ఇది వేయించిన శనగపప్పు పొడి చేసుకోవాలి మనం. నలిగింది బాను. ఓకే, దీన్ని ఇక్కడ పెట్టుకుందాం. ఎందుకంటే అది ఇంకా 20 నిమిషాలు ఊరాలి కాబట్టి. అవును. ఈ ఉల్లిపాయ, పచ్చిమిరకాయ అన్నీ మనం పైన దానికి పెట్టేదానికి ఇలా సీరికలు చేసుకుని పౌడర్ కలిపేద్దాం దీంట్లో. ఈ పుట్నాల పప్పు పౌడర్ కింద కలిపేయాలి, వేయాలి. నేను కలుపుతుంటాను బాను, ఎంత కావాలో తెలుస్తుంది. అను ఇప్పుడు అంటే ఎంత కావాలో అంతే వేసుకోవాలి, మళ్ళీ ఎక్కువ అంతే వేయము. అది అనుభవంతో వచ్చేది. ఇప్పుడు మనం దీన్ని ఆ పెద్ద మిక్సీ గిన్నెలో వేసుకుని ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి. ఓకే, మీరు అలా చేస్తుంటే మీ చేతితో అన్నం వండి గోరు ముద్దలు పెట్టించుకుని తినాలనిపిస్తుంది. అంత కమ్మగా కలుపుతున్నారు. వచ్చేసిందిలే. ఇలా ఎంత మసాలా, గరం మసాలా అన్నీ ఉన్నాయి దీంట్లో. ఇది అన్నిటితోటి ఒక 20 నిమిషాలు ఇలాగా ఊరిన తర్వాత మిక్సీలో వేస్తే ఇంకా అసలు ఉడికిపోయింది దాంతో సమానం. అంతే. ఇలా బాగా కలుపుకోవాలి మనకంత మసాలా ఇది కలిసి. ఇప్పుడు మనం ఒక్కొక్కటి చేసుకోవచ్చు, చేసి పెట్టుకుని కూడా వేసుకోవచ్చు మనం ఇవి. ఓకే, ఇదిగో బాను ఇలా చేస్తామా. దీంట్లో కొంచెం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, కారం ఎక్కువ తినేవాళ్ళు పచ్చిమిరకాయ ముక్కలు పెట్టుకుంటారు. సన్నగా తరుక్కుని కాసిన ఉల్లిపాయ ముక్కలు ఇలా మధ్యలో పెట్టాలి. ఇలా మధ్యలో పెట్టుకుని దీన్ని ఇలా మళ్ళీ ఫోల్డ్ చేసేసుకుని
ఇలా వంట చేసేసిన తర్వాత ఇక పెట్టేస్తా దీంట్లోనే వేడయింది ఎందుకంటే లోపల ఉడకాలి కదమ్మా మూత కంపల్సరీ కొంచెం ఆగి చూస్తానే మనం ఇది ఏగేలోపు దీని గార్లిక్ అన్ని తయారు చేసుకుందామా ఓకే గార్నిష్ చేయడానికి ఈ ఉల్లిపాయ వేసి ఒక దాంట్లో వేసేసి కొద్దిగా చాట్ మసాలా కొంచెం ఇంత ఉల్లిపాయలో కాస్త చాట్ మసాలా వేసాను కొద్దిగా నిమ్మకాయ ఉప్పు ఇంకేంటి ఉప్పు వేసాం కదా ఉప్పు కలిపి దాన్ని అలా చేత్తో కొంచెం అంటే ఇలా మ్యాగ్నేట్ చేస్తే బాగుంటుంది దాని టేస్టే వేరు బాగా పడుతుంది వెంటనే ఇలా స్టైల్గా అంటే అది కూడా స్టైల్గానే ఉంటుంది నిజంగా చెప్పు ఒక మాట అడుగుతాను చెప్పు బాను అన్నం కలుపుకుని చేత్తో తింటే రుచిగా ఉంటుందా స్పూన్తో తింటే రుచిగా ఉంటుందా చెప్పు నువ్వు నిజంగా అలా అడిగాక ఇక మేము ఏం చెప్తాం నిజంగా చెప్పు నిజంగా చెప్తున్నానండి అమ్మ తోడు చేత్తో కలిపితేనే టేస్ట్ అండి ఫస్ట్ అమ్మ ఇలా పిసికి ఇలా చేసి ఇలా గోరు ముద్దలు తినిపిస్తుంది దాంతోనే మనకు టేస్ట్ అనేది తెలుస్తుంది అది ఇప్పుడు స్పూన్తో తినడం అలవాటు అయిపోయి ఇంకేదో అసలు తినడం కాదు అది తినడం కాదు సగం వదిలేస్తారు ఫస్ట్ అందులో ఇంకా అవుతున్నాయి ఒక ఫోన్ చేస్తే రెడీ చేసేసి పెట్టారు నిమిషాల్లో ఇంట్లో అమ్మ ఎప్పుడైనా ఇది మనకి ఆయిల్ వద్దనుకుంటే బాను ఆయిల్ టిష్యూ పేపర్ వేసి అసలు ఆయిల్ వేయకుండా కూడా ఈ నాన్ స్టిక్లో ఆయిల్ వేయకుండా కూడా అలా మగ్గనిచ్చుకోవచ్చు చాలా టేస్ట్ ఉంటుంది మరి ఇది గార్లిక్ చేద్దాం గార్నిష్ చేసేద్దాం బాను మటన్ కైమా షికంపూర్ కబాబ్ రెడీ ఎవ్రీబడి రెడీ ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఆ దిష్టి ఈ దిష్టి నీకేం దిష్టి తగలదు చాలా బాగుందండి ఇంత అద్భుతాన్ని మీరు ఇంట్లో ట్రై చేయకపోతే ఇంకా వేస్ట్ అండి కొత్త సంవత్సరం ఊరికే వెళ్ళిపోతుంది ట్రై చేయండి ప్లీజ్ కృష్ణవేణి గారి స్పెషల్ డిష్ మటన్ కైమా షికంపూర్ కబాబ్ వాళ్ళు చెప్పాక వాళ్ళు ఈ పాటికే మొదలుపెట్టుంటారు ఆర్డర్ చేసి ఉంటారు సో ఇది తయారు చేసే విధానం మరొకసారి చూపిస్తున్నాను మర్చిపోయారేమో చెక్ చేసుకోండి మటన్ కైమా షికంపూర్ కబాబ్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు మటన్ కైమా పుట్నాల పప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా కొత్తిమీర ఉల్లిపాయలు టమాటోలు గరం మసాలా నిమ్మకాయ పచ్చి బొప్పాయి ఉప్పు మటన్ కైమా షికంపూర్ కబాబ్ తయారు చేసే విధానం జీలకర్ర ధనియాలు మిరియాలు లవంగాలు దాల్చిన చెక్క ఎండుమిర్చి వీటిని వేయించి మిక్సీ పట్టుకుని మసాలా తయారు చేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చి బొప్పాయి పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా టమాటో అన్నీ గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని కీమాతో కలిపి ఉప్పు పసుపు వేసి అరగంట సేపు మ్యారినేట్ చేయాలి తర్వాత పుట్నాల పప్పును కూడా గ్రైండ్ చేసుకోవాలి మ్యారినేట్ అయిన కీమాలో పుట్నాల పొడి వేసి మరొకసారి మిక్సీ పట్టాలి ఇలా మ్యాష్ చేసిన కీమా ఉండలుగా చేసి మధ్యలో ఉల్లిపాయ పెట్టి అప్పాల్లో చేసి ప్యాన్లో కాస్త నూనె వేడి చేసి సన్నటి సెగపైన ఫ్రై చేయాలి ఇక దీని కాంబినేషన్కి పచ్చిమిర్చి సన్నగా తరిగిన ఉల్లిపాయ గార్నిష్ చేసుకోవాలి ఇలా చేస్తే వేడి వేడి మటన్ ఖైమా షికంపూర్ కబాబ్ రెడీ మైదా పిండి రాసి క్రిస్పీగా అవుతాయేమో ఇప్పుడు అవును ఇలా మైదాలో ముంచి ఇలా వేసుకోవాలి అప్పాలు వేయించాలి